హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పనస గింజలతో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నాక్ చూపిస్తున్నానండి. చాలామంది పనసతోనలు తిన్న తర్వాత ఆ గింజలను ఏం చేయాలో తెలియక పడేస్తూ ఉంటారు. అలాంటి వారు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది, అంతేకాదు చాలా హెల్దీ కూడా. ఇది స్నాక్గానే కాదండి, సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. పప్పు, సాంబార్ అలాంటి వాటికి సైడ్ డిష్గా తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా పనస గింజలను ఇలా సగానికి కట్ చేసుకుని పైన ఉండే పొర తీసేసుకోవాలి. తెల్లగా ఒక లేయర్ ఉంటుంది కదా, దాన్ని తీసేయండి. చిన్న గింజలైనా సరే ఇలా సగానికి కట్ చేయండి, ఎందుకంటే వీటిని నూనెలో ఫ్రై చేసినప్పుడు పేలే అవకాశం ఉంటుంది. అందుకని ఇలా సగానికి కట్ చేసుకుని కుక్కర్లో వేసుకుని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని 2-3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పై ఉంచండి. 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత మూతను తీసి వాటర్ అంతా డ్రైన్ చేసుకుని ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి. వీటిని ఇలానే తినాలి అనుకునేవారు వీటిని ఉడికించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉడికించుకుంటే ఇలా విడిగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటిలో కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, 1 టీ స్పూన్ బియ్యపిండి, 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ కానీ మైదా కానీ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఈ మసాలాలు అన్నీ బాగా మిక్స్ అయ్యేలా ఇలా చేత్తో నెమ్మదిగా కలుపుకోండి. వాటర్ని మాత్రం చాలా కొద్దిగానే వేసుకోవాలండి. ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ మరీ ఎక్కువ వేస్తే లూజ్ అయిపోయి పిండి బాగా కోట్ అవ్వదు. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకుని పిండి అంతా ఈవెన్గా కోట్ అయ్యేలా చేసుకోవాలి. అవసరమైతే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని మాత్రం చూసుకుని కొద్దిగానే యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, అంతా బాగా కోట్ అయ్యాయి కదా. ఇప్పుడు స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వీటిని ఆయిల్లో వేసుకోవాలి. మంటను మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే కనుక పైన అంతా మాడిపోయినట్టుగా అయిపోతాయి. వీటిని స్లోగా ఫ్రై చేసుకోండి. మనం ఆల్రెడీ వీటిని కుక్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి. కొంచెం ఫ్రై అవ్వగానే ఆయిల్లో నుంచి తీసి సెపరేట్ చేసుకోండి. ఇవి ఎలా తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవి టేస్టీగా ఉండడమే కాదండి, చాలా హెల్దీ రెసిపీ కూడా. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. మీరు కావాలంటే వీటిని ఇలాగే తీసుకోవచ్చు, లేదా దీన్ని కొంచెం పోపు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మొత్తం అన్నిటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివ్ చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అన్నిటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే దీనిలో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 2 ఎండుమిర్చిని కూడా ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా పనస గింజలు, వాటిని కూడా వేసుకుని ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుని కొద్దిగా కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పనస గింజల ఫ్రై రెడీ అయ్యింది. దీన్ని ఈవినింగ్ టైంలో స్నాక్స్లా కూడా తీసుకోవచ్చు. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఎప్పుడైనా పనస గింజలు కనుక ఉంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.